థ్యాంక్ యూ సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఎప్పుడు ర్యాప్చర్ గురించి, ట్రిబులేషన్ గురించి మనం ఏ పాస్టర్ గారు ఎక్స్‌ప్లనేషన్ ఆర్ వాళ్ళ మెసేజ్ ఏదన్నా ఇవ్వాలనుకుంటే, దే పికప్ రిఫరెన్సెస్ ఫ్రమ్ సెవరల్ బుక్స్ సార్. హ్మ్. వీటన్నిటిని క్రోడీకరించే వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే సో, అవి ఒక దగ్గర లేవు. సో, మనం ఇప్పుడు నేర్చుకునే ఈ హెర్మెనెటిక్స్‌లో యాహ్! ఈ కనెక్టివిటీని మనము స్ట్రెస్ చేసే పాసిబిలిటీ ఇదొకటి సార్. అంటే ఇలాగనే నాకొక డౌట్ ఏందంటే, మన క్రియేషన్ దానికంటే ముందు లూసిఫర్ పడిపోవడము, జాన్ మిల్టన్ రాసిన 'పారడైస్ లాస్ట్' ఇవి కూడా అక్కడక్కడి నుంచి పికప్ చేసుకునేసి చెప్తారు. అంటే అవి ఆర్డర్‌లో లేవు. క్రొనాలజికల్ ఆర్డర్‌లో లేవు. సో, అది కూడా మనము టచ్ చేస్తున్నామా సార్? అది దట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. యాహ్! ఇప్పుడు మనం హెర్మెనెటిక్స్‌లో మనకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఒక టెక్స్ట్‌ని దాని యొక్క సందర్భంలో చదువుతాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక టెక్స్ట్‌కి రకరకాలైనటువంటి సందర్భాలుంటాయి. ఉదాహరణకి ఆ టెక్స్ట్‌కి హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే, అది చారిత్రాత్మక నేపథ్యం ఏంటి? ఉదాహరణకి యెషయా మాట్లాడుతున్నప్పుడు, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఏ నేపథ్యంలో మాట్లాడాడు? ఏ రాచరికం గురించి మాట్లాడుతున్నాడు 9వ అధ్యాయంలో? 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు యెషయా? యెషయా ఒక నేపథ్యంలో మాట్లాడుతున్నాడు. ఆ చారిత్రాత్మక సందర్భం అనేటువంటిది ఒకటి చూస్తాం. అంతేకాదు యెషయా మాట్లాడినటువంటి మాట మిగిలినటువంటి ఆ అధ్యాయంలో ఏ విధంగా దానికి అర్థం సంతరించుకుంటుంది. అంటే లిటరల్ కాంటెక్స్ట్ అంటాం. అంటే ఏంటంటే దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలినటువంటి పారాగ్రాఫ్స్‌ని గాని, అధ్యాయాలను గాని బేస్ చేసుకొని ఒక వచనాన్ని మనం చదవటం. అక్కడితో మనం ఆగిపోం సుమా. మనం ఏం చేస్తామంటే యెషయాని అర్థం చేసుకోవటానికి మిగిలినటువంటి బైబిల్ మొత్తం మీద దానితో కనెక్ట్ చేసి దాన్ని అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నిస్తాం. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ సందర్భం అనేటువంటిది మల్టిపుల్ లెవెల్స్‌లో ఉంటుంది మనకి. మీనింగ్‌ని మనం వెలికి తీసేటువంటి ప్రక్రియలో రకరకాలైనటువంటి సందర్భాల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది ఈరోజు మనం చేయలేదు. ఇది మన జర్నీ గురించి చెప్తున్నాను. మనం వండే ప్రక్రియ గురించి చెప్తున్నాను. సో, కానీ మొట్టమొదట మనం బయలుదేరాల్సినటువంటి మొట్టమొదట ప్లేస్ ఏంటంటే ఆహ్, చారిత్రాత్మక నేపథ్యం, సాంస్కృతిక నేపథ్యం, తర్వాత భాష సంబంధమైనటువంటి సందర్భం, ఆ పారాగ్రాఫ్‌లో, ఆ అధ్యాయంలో, లేకపోతే ఆ పుస్తకంలో, యెషయా అనేటువంటి పుస్తకంలో అది ఏ విధమైనటువంటి మీనింగ్ తీసుకుంటుంది. ఇవన్నీ మనం అర్థం చేసుకున్న తర్వాత మిగిలినటువంటి బైబిల్‌తో మనం కనెక్ట్ చేసి చదువుతాం. ఇలా చదివినప్పుడు we are not isolating one book or one text from the rest of the Bible. We are actually reading it in the light of the witness of the entire scripture. మిగిలినటువంటి మిగిలినటువంటి లేఖనం అంతా కూడా ఇస్తున్నటువంటి సాక్ష్యపు వెలుగులో మనం చదువుతున్నాం. సంఘ చరిత్ర యొక్క వెలుగులో మనం చదువుతున్నాం. సో, అందుకని నేను ఇందాక ఏమన్నానంటే, మీనింగ్‌ని నేనొక్కడినే కూర్చొని మిగిలిన వాళ్ళందరితో సంబంధం లేకుండా చదవటం కాదు. నాకున్నటువంటి సందర్భం చాలా ఉంది. మీనింగ్‌ని అర్థం చేసుకోవటంలో నాకున్నటువంటి సందర్భం చాలా ఉంది. యెషయాలో ఉన్నటువంటి ఒక వచనం, ఒక మాట, ఒక మాటకి వచనం సందర్భం అయితే, ఒక వచనానికి ఒక పారాగ్రాఫ్ సందర్భం అయితే, ఒక పారాగ్రాఫ్‌కి ఒక అధ్యయనం సందర్భం అయితే, ఆ అధ్యాయానికి యాక్చువల్‌గా యెషయా పుస్తకం సందర్భం అయితే, యెషయా పుస్తకానికి యాక్చువల్‌గా పాత నిబంధన గ్రంథం సందర్భం అవుతుంది. పాత నిబంధన గ్రంథానికి యాక్చువల్‌గా బైబిల్ మొత్తం సందర్భం అవుతుంది. ఇవన్నీ ఈ మల్టిపుల్ లెవెల్స్‌లో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. అమ్మో! ఇంత అర్థం చేసుకోవాలంటే నా తల తిరిగిపోతుంది సార్ అంటే, మరి అట్లా అంతే గదా! మరి ఆవకాయ పచ్చడి తినాలంటే, పచ్చడన్నం తినాలంటే మరి అంత చేసుకోవాలి గదా! ఊరకనే చేసేస్తే అయిపోతుందా? సో, ప్రియా పచ్చడిది కొనేసుకోవటానికి చాలా సార్లు అందుకని మనం ఏం చేస్తామంటే, ప్రియా పచ్చడి కొనేసుకోవటానికి ఇదంతా నా కష్టం సార్. ఎవరైనా చక్కగా ఇవన్నీ చేసి చెప్తే నేను వినేస్తాను. చప్పట్లు కొట్టేసుకొని ఎళ్తానన్నావనుకో. ప్రాబ్లమ్ ఏంటంటే వాడు అందులో నిజంగా ఆవకాయ పచ్చడి పెడుతున్నాడా? లేకపోతే బూజు పట్టిన పచ్చడి పెడుతున్నాడా? నీకేం తెలుసు? నీకు అర్థం కాకపోతే వాడు పెట్టేటువంటిది ఎలాంటిది పెడుతున్నాడనేటువంటిది కూడా తెలియని పరిస్థితిలో ఉంటాం. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో నాసి రకమైనటువంటి బోధలు ఎందుకొచ్చినాయి ఈరోజంటే, కారణం ఏంటంటే మనకి పచ్చడి వంట వండుకోవటం చేత కాకపోవటం వలన. ఈ సెషన్స్ వి ఆర్ ట్రైయింగ్ టు కుక్. కొంచెం కష్టపడతాం. ఏంటి తప్పు? దేవుని వాక్యం వాళ్ళు రక్తాన్ని చిందించి మనకు వాక్యాన్ని ఇచ్చారు. యెషయానైతే రంపంతో కోసారు. అయినా సరే ఆయనకి రక్తంతో సంతకం పెట్టి వాక్యాన్ని ఇచ్చాడు మనకి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మాత్రం కష్టపడమా? ఆ మాత్రం కష్టపడొద్దా?
కాలు మీద కాలేసుకొని యాక్చువల్గా ఎవరన్నా చెప్పేస్తే వినేస్తాను అనుకుంటూ ఎంతవరకు సమంజసం అది కదా? కాబట్టి ఏంటంటే ఈ సందర్భాలన్నింటిలో మనం జాగ్రత్తగా వినేటప్పుడు చక్కటి ప్రశ్న అది. వీఆర్ స్టాండింగ్ యాక్చువల్లీ ఇన్ ద లైట్ ఆఫ్ గుడ్ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భాలన్నిటినీ మనం బాగా ఉపయోగించుకొని మీనింగ్ని మనం వెలికి తీయడానికి ప్రయత్నిద్దాం. సరేనా? దట్స్ వాట్ అవర్ గోల్ ఇస్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.